हरिः आ ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. ఈ ప్రార్థనా శ్లోకాల ద్వారా మనం అత్యున్నత స్థితి ఏదైతే ఉందో అక్కడికి మనల్ని తీసుకువెళ్తుంది ఇది. సునీత విలియమ్స్ ఏమో ఇప్పుడు భూమి మీదకి వస్తూ ఉందామె, మనమేమో ఆకాశంలోకి వెళ్తున్నాం మనం. ఎందుకంటే మొత్తానికి సంబంధించిన విషయాలు ఆ ప్రదేశంలో చెప్పుకుంటే మనకి త్వరగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము, పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్, పరమాద్భుత దివ్య పవిత్ర గ్రంథము, ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము, Part 1, Cosmic Evolution in 7 stanzas from the Book of Vision. ప్రథమ భాగము ద్విజన్ గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 257వ పాఠము 18/3/2025 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రిన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ఆధ్యాత్మిక రంగం కూడా పురోగమిస్తుంది. ఎట్లా పురోగమిస్తుంది? అనేకత్వము ఉన్న భావనతోనే తను వ్యక్తిగతముగా తాను ఉన్నత స్థితికి చేరాలి, ఆత్మదర్శనం పొందాలి తను వ్యక్తిగతముగా అన్నట్టుగా సాగుతుంది. సైంటిస్టులు ఎట్లాగైతే వాళ్ళు వ్యక్తిగతంగా అన్నట్టుగా ఈ భౌతిక స్థితికి సంబంధించిన విషయంగా వాళ్ళు చేస్తున్నారు. ఇటు ఆధ్యాత్మిక రంగంలో కూడా వేగంగానే జరుగుతోంది, కానీ వ్యక్తిగతంగా. ఈ రెండుకి మధ్య మార్గంగా ఇప్పుడు ఇది ప్రతిపాదింపబడుతుంది. సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు, మనం ఒక్కరి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు కాదు. మనం పురోగమించటానికి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ఏ పద్ధతిలో సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందరి కోసం
ప్రపంచంలోనే అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు వాటి మూలము గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రిన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా ఒకటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. ఇప్పుడు హిడెన్ లైఫ్ అని ఏదైతే ఇక్కడ చెప్పబడిందో అదే పోహట్ గా మనం చెప్పుకోబోతున్నాం. వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్ అంటే మొత్తం అణువుని కదిలించే శక్తి, అంటే పదార్థాన్ని కదిలించే శక్తిగా ఉన్నది ఏదైతే ఉందో అది పోహట్. మనం ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి వచ్చే క్రమాన్ని కొద్దిగా సంగ్రహంగా మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఈ విషయాలు కొన్ని మనం అవగాహన అయితే మనం సెకండ్ స్టాంజర్స్ నుంచి చెప్పుకోబోయే విషయాలన్నీ కూడా స్పష్టంగా మనకి గ్రహించడానికి వీలవుతుంది. మనం ఫోహట్ అన్న పదం వచ్చింది. కాస్మిక్ ఎనర్జీగా దాన్ని చెప్పారు. Then absolute wisdom mirrors itself in its ideation, which by a transcendental process superior to and incomprehensible by human consciousness results in cosmic energy fohut. Thrilling through the bosom of inert substance, ప్రాణం లేదు అన్నట్టుగా, చలనం లేదు, కదలిక లేదు, అంటే తనంతట తను కదలలేనిదిగా ఉన్నటువంటి పదార్థం ఏదైతే ఉందో సబ్స్టెన్స్, దాంట్లో చేరి దాన్ని ఫోహట్ impels it to activity and guides its primary differentiations
on all the 7 planes of cosmic consciousness. మొత్తం 7 లోకాలుగా ఏదైతే రాబోతుందో విశ్వ ప్రజ్ఞగా డిఫరెన్షియేషన్, అనేకత్వం, భిన్నత్వాన్ని కలిగిస్తూ ఇది పనిచేస్తుంది. ఈ ఫోహార్ట్ అన్నది అంటే కాస్మిక్ ఎనర్జీ. ఏదైనా పని చేయాలంటే ఏం కావాలి? మనకి శక్తి కావాలి. ఇక్కడ ఏంటి మనకి శక్తి? దేనికి? పదార్థాన్ని కదిలించడానికి. పదార్థం ఎందుకు? పదార్థంగా లేకపోతే రూపం రాదు. రూపం లేకపోతే ఇంకా ఇక్కడ సృష్టి అన్న విషయమే రాదు. ఇక సృష్టి అన్న విషయానికి వ్యక్తమవటము, ప్రళయంలోకి వెళ్ళటము, అట్లాగా ఈ విషయం అంతా ఇక ఏది ఉండదు. ఇంకా ఇక్కడ రూపం తప్పనిసరిగా ఉండాలి. రూపం ఉంది అంటే ఆ రూపాన్ని కదిలించే శక్తి కూడా దాంతో పాటు ఉండాలి. అప్పుడు ఆ ఐడియేషన్ ఏదైతుందో ఆ దివ్య ప్రణాళిక ప్రకారం ఈ సృష్టి ఇలాగ డిఫరెన్షియేషన్ లోకి రావటం, భిన్నత్వంలోకి రావటం, ఏకత్వం నుంచి అది చేసేది ఏదైతే ఉందో దాన్ని ఫోహట్ అన్న పేరుతో వ్యవహరిస్తూ ఉన్నారు. థియోసాఫికల్ పరిభాషలో, అంటే దివ్య జ్ఞాన పరిభాషలో ఫోహట్ అన్న పదం చేర్చారు. దానికి అన్న పదం అని పేరు పెట్టారు. ఇవన్నీ పేర్లేంటి? అంతకు ముందు ఉన్న విషయమే. అది మనకు అర్థమయ్యేటట్టుగా మనకు ఒక పేరు పెట్టుకున్నాం. అది చేసే పనికి తగ్గట్టుగా. ఆ పేరు మనం వింటే ఆ పేరుకి తగిన విధంగా ఇట్లా ఉంటుందన్నమాట. ఈ పని దాని ఆకారం ఇలా ఉండొచ్చు, అది ఈ పని చేస్తుంది అని మనకి గ్రహించేటట్టుగా మనం. నేను అట్లా ఎందుకు గ్రహించాలి అంటే, అలా గ్రహించడం ద్వారా ఏమవుతుంది? దానికి సంబంధించిన విషయం మనలో మేల్కొనటానికి వీలవుతుంది. ఆ ఫోహట్‌కి సంబంధించిన ఫోహట్ అనే పేరు మనం తర్వాత పెట్టాం. ఫోహట్ అనే పేరు పెట్టడానికి ముందే ఆ ఎనర్జీ ఉంది. కాస్మిక్ ఎనర్జీ, ఒక శక్తి. ఈ మొత్తాన్ని కదిపే శక్తి ఒకటి ఉంది, విశ్వం మొత్తాన్ని. ఆ శక్తే మనలో కూడా ఉంది. కానీ దాని పట్ల మనం నిద్రాణ స్థితిలో ఉన్నాం. ఇప్పుడు దాని పట్ల మనం మేల్కొంచాలి అంటే పేరు చెప్తే మేల్కొంచలేం కదా! ఆ పేరుకి సంబంధించిన దేనికి పేరు పెట్టారది? ఆ పేరు దేనికి పెట్టారు? అదేం పని చేస్తుంటుంది? అని ఆ వివరణ మన దగ్గర ఉంటే అప్పుడేంటి? ఫోహాట్ అనంగానే మొత్తం విశ్వవ్యాపకత్వంగా ఉన్నటువంటి శక్తి, సమస్తాన్ని కదిలించేది అన్నది భావనలోకి వచ్చేస్తుంది. మన భావనలో అంత మనలో ఉన్న ఆ విశ్వవ్యాపకత్వ స్థితి, ఆ వ్యాపకత్వ శక్తి మనలో మేల్కొంచుతుంది. దాని పట్ల మనం మేల్కొంచుతాం. ఎవరు? దేహాత్మ మేల్కొంచుతుంది. మేల్కొంచడం అంటే ఈ మొత్తంతో అనుసంధానం అవటం. మనం ఇప్పటి వరకు ఎట్లాగున్నాం? విద్యుత్ శక్తి అంటే మన ఇంటి వరకే అన్నట్టుగా ఉన్నాం మనం. కానీ ఈ విద్యుత్ శక్తి ఇది థర్మల్ ఎలక్ట్రిసిటీ, హైడ్రో ఎలక్ట్రిసిటీ, ఆటమ్ ఎలక్ట్రిసిటీ ఇట్లాగా ఇట్లా ఈ పద్ధతిలో ఇది తయారవుతూ ఉంటుంది అన్న విషయం ఆ పేర్లు వినంగానే మనకి ఇక్కడ వాడుకుంటున్నటువంటి ఎలక్ట్రిసిటీ తయారు చేయబడి మొత్తానికి సప్లై చేయబడుతుంది. ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడ వాడుకుంటున్నా ఆ తయారు చేయబడిన ఎలక్ట్రిసిటీనే. తయారు చేయబడిందంటే అంతర్లీనంగా, అవ్యక్తంగా ఉన్నదాన్ని వ్యక్త స్థితిలోకి తీసుకొచ్చారు అంతే. సృష్టించిందేమి లేదు. కొత్తగా సృష్టించడం ఏమి లేదు. అవ్యక్తంలో ఉన్నదాన్ని వ్యక్తంలోకి తీసుకురావటం. దానికి కావలసిన శక్తి, దాన్నే ఫోహట్ అని అంటున్నాం. ఫోహట్ మనం ముందుగా
టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీలో ఫార్మేషన్ ఆఫ్ సోలార్ సిస్టమ్ కి సంబంధించి ద అల్టిమేట్ రూట్ మ్యాటర్ ఈజ్ పర్సెప్టబుల్ ఓన్లీ టు హైలీ డెవలప్డ్ క్లియర్ వాయింట్ పవర్. దివ్య దృష్టి ఉన్న వాళ్ళకి ఆ రూట్ మ్యాటర్ ఏదైతే ఉందో మూల పదార్థం అది ఈ చుట్టంతా ఆక్రమించున్నటువంటి మూల పదార్థాన్ని వాళ్ళు దర్శించగలుగుతారు. ఎట్లాగైతే మైక్రోస్కోపు, టెలిస్కోపు వీటి ద్వారా మనం సాధారణ దృష్టికి కనపడింది ఏదైతే ఉందో వాటిని ఎలాగో చూస్తున్నాము వాటిని, అట్లాగే సాధారణ దృష్టికి కనపడని ఈ చోటులో ఉన్నటువంటి ఆ మూల పదార్థాన్ని వాళ్ళు చూడగలుగుతున్నారు వాళ్ళ యొక్క దివ్య దృష్టి ద్వారా, ఆ అతీంద్రియ శక్తి ద్వారా. We must assume a time, though we have no direct knowledge on this point, అంటే ఏదో ఒక సమయం when the substance filled all space. ఈ చోటు మొత్తం నింపబడి ఉంది ఆ పదార్థంతో, ఆ మూల పదార్థంతో. We must also suppose that some great being, not the deity of a solar system, but some being almost infinitely higher than that. సౌర కుటుంబానికి సంబంధించి మనకు కొంత అవగాహన ఉంది, కానీ దీనికన్నా ఇంకా మించినటువంటి ఒక పరమ పురుషుడు ఎవరో, ఒక పరమ పురుషుడు, హయ్యర్ బీయింగ్, గ్రేట్ బీయింగ్, ఇన్ఫినిట్లీ హయ్యర్ దాన్ మన సోలార్ సిస్టమ్ కి సంబంధించిన డేట్ ఏదైతే ఉందో ఈ సోలార్ సిస్టమ్ కి సంబంధించినటువంటి దానికన్నా మించినది అదేదో ఉండి ఉండాలి. అదేం చేసింది? చేంజ్డ్ దిస్ కండిషన్ ఆఫ్ రెస్ట్ బై పవరింగ్ అవుట్ ఇస్ స్పిరిట్ ఆర్ ఫోర్స్ ఇంటూ ఏ సర్టన్ సెక్షన్ ఆఫ్ దిస్ మ్యాటర్. ఇట్లా ఈ మొత్తం రూట్ సబ్స్టెన్స్ అంటే మూల పదార్థముగా మొత్తం ఉంది. అంటే అట్లా ఉన్నప్పుడు ఏంటి దాని స్థితి? ప్రళయ స్థితిలో ఉన్నప్పుడు ఆ మాదిరిగా ఉంటుంది. చోటంతా ఏమవుతుంది? పదార్థంతో నింపబడి ఉంటుంది, మూల పదార్థముగా మారిపోయి ఉంటుంది. మరి అంతకు ముందు ఉన్న స్థితి, ప్రళయానికన్నా ముందు స్థితి, ఇదే మూల పదార్థము అనేక రకాల వస్తువులుగా, అనేక రకాల భిన్నత్వంగా ఉన్నటువంటి, అనేకత్వంగా ఉన్నటువంటి రకరకాల రూపాలతో, ఆకారాలతో నింపబడి ఉంది అదే పదార్థంతో. ప్రళయ స్థితికి వచ్చినప్పుడు కల్లా ఆ రూపాలన్నీ కరిగిపోయి, ఎట్లాగైతే మనం నిన్న చెప్పుకున్నట్టు బంగారు నగలు, రకరకాల నగలు, రకరకాల డిజైన్లతో ఉన్నటువంటి నగలు బంగారంగా మనం కరిగించి, ఆ నగలన్నిటినీ కరిగించి, ఆభరణాలన్నిటినీ కరిగించి బంగారంగా ఒక ముద్దలాగా చేసేలాగా ఉంచాము. అట్లా మొత్తం పదార్థం అంతా, అనేక రూపాలుగా ఉన్నటువంటి పదార్థం అంతా కరిగిపోయి ఒకే మూల పదార్థంగా ఈ చోటంతా నిండిపోయింది. అది ప్రళయ స్థితిలో ఉన్నటువంటి ఆ పదార్థం యొక్క స్థితి. ఇక ఇప్పుడు సృష్టి స్థితిలోకి రాబోతుంది. రాబోతున్నప్పుడే ఏంటి జరిగింది అంటే అక్కడ మేల్కాంచాలి అన్నది అక్కడ ఒక ప్రేరణ కలిగింది. ఆ ప్రేరణ అంటే మనం మేల్కాంచాలి అనే ప్రేరణ మనకు తెలియదు. మనం గాఢ నిద్రలో ఉన్నాం, మేల్కొన్నాం. కానీ మేల్కోవటానికి ముందు ఆ ప్రేరణ రావాలి. మేల్కాంచాలి అంటేనే కదా ఏదైనా ఒక పని జరగాలి అంటే ఈ పని చేయాలి అని ఒక కమాండ్, ఒక ఆర్డర్, ఒక ఆజ్ఞ రావాలి. ఆజ్ఞ వస్తే దానికి అనుగుణంగా ఆ పని జరుగుతుంది. అట్లాగే ఈ ఆజ్ఞ లేకుండా ఆ పని జరగటం ఉండదు. ఈ పని ఇలా జరగాలి, అప్పుడు జరుగుతుంది. ఈ పని ఇలా జరుగుగాక, జరుగుతుంది. అప్పుడు ఆ జరుగుగాక అన్న ఆర్డర్, కమాండ్, ఆజ్ఞ లేకుండా జరగటం అనేది లేదు. ఏ పనైనా కానీ మనం ఇట్లాగా చెప్పుకుంటున్నాం, ఈ విధమైనటువంటి అధ్యయన కార్యక్రమం జరుగుగాక అని ఒక ఆజ్ఞ తెలియదు మనకి ఎక్కడి నుంచి వచ్చిందో, ఎక్కడుందో తెలియదు అది.
కానీ దాని యొక్క వ్యక్త రూపం మాత్రం మనకి తెలుస్తుంది. ఇట్లా కార్యక్రమం నడిపించుకుంటూ ఉన్నాం. అట్లా మూల పదార్థంతో నింపబడి ఉన్నప్పుడు ఏం జరిగింది? ఆ హయ్యర్ బీయింగ్ చేంజ్డ్ దిస్ కండిషన్ ఆఫ్ రెస్ట్. మొత్తం ముద్దగా ఉంది అంటే అర్థం ఏంటి? రెస్ట్ పీరియడ్ అన్నట్టుగా. అదే అనేక రకాల ఆభరణాలతో ఉంది అంటే, అనేక రకాల రూపాలతో ఉంది అంటే యాక్టివిటీ. ఇప్పుడు ఈ మొత్తం రకరకాల రూపాలయన్నీ కరిగిపోయి ఒకటే ముద్దగా ఉంది ఇక్కడ. కాబట్టి దాన్ని రెస్ట్ పీరియడ్‌గా చెప్పుకుంటున్నాం. ఆ రెస్ట్ పీరియడ్ నుంచి, ఆ నిశ్చల స్థితి నుంచి బై పవరింగ్ ఔట్ హిస్ స్పిరిట్ ఆర్ ఫోర్స్ ఇంటూ ఎ సర్టెన్ సెక్షన్ ఆఫ్ దిస్ మ్యాటర్. అప్పుడేం జరిగిందది? అంటే తన శక్తిని దాంట్లో ప్రవేశపెట్టాడు. Pouring out is a spirit or force into a certain section of this matter. అంటే బోర ఊదినట్టుగా. బోర చప్పగా ఉంది. మొత్తం మన బెలూన్‌లకి బోరలు ఉన్నాయి గదా! చిన్న పిల్లలు మనం బోర ఊదుతూ ఆడుకుంటారు వాళ్ళు. బోరలోకి గాలి ఊది పెద్ద బెలూన్‌గా అయితే దాంతో ఆడుకుంటూ ఉంటారు. మళ్ళీ గాలి తీసేస్తే మామూలుగా చప్పగా ఉంటుంది. మళ్ళీ గాలి ఊదంగానే పెద్ద బంతిలాగా తయారైపోతుంది. గుండ్రంగా గోళాకారంలోకొచ్చేస్తుంది. అట్లా గాలి ఊదినట్టుగా. అది ప్రేరణ. అంటే అనేక సృష్టిలోకి రావాలి. వ్యక్త సృష్టిలోకి రావాలి అన్నట్టుగా. ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి రావాలి అన్న ఆజ్ఞ. ఆ ఆజ్ఞతో పాటు ఏమైంది? ఈ శక్తి గూడా దాంట్లోకి ప్రవేశపెట్టాడు. ఆ గోళంలో ఆయన బ్రహ్మాండమైన సుడిని ఒకదానిని పుట్టించును. సూర్యమండలేశ్వరుని కంటే మిక్కిలి గొప్ప పురుషుడొకడు. ఎ గ్రేట్ బీయింగ్. ఈ ఈ పదార్థంలో, ఈ మ్యాటర్‌లో ఒక బ్రహ్మాండమంత పరిమాణం గల భాగంలో తన శక్తిని ప్రవేశపెట్టి, దాని వలన అందలి నిశ్చలావస్థను మార్చిననియు ఊహించుకొనవలెను. రెస్ట్ పీరియడ్ ఏదైతే ఉందో, రెస్ట్ నుంచి యాక్టివిటీలోకి రావడం అన్న దాంట్లోకి రావటానికి తన శక్తిని ప్రవేశపెట్టి, ఆ శక్తి ప్రవేశం వల్ల గట్టిగా గాలిని యూదినందువల్ల గలుగు ఫలితం కలిగెను. అనగా ఈథర్‌లో లెక్కలేనన్ని గుండ్రని చిన్న బుద్బుదములు పుట్టెను. అంటే మనకి వర్షం పడుతూ ఉంది. అక్కడ నీరు నిలిచింది కొంత. కొంత భాగం నీరు నిలిచింది. ఇక వర్షము పైనుంచి అంటే చుక్కలు చుక్కలుగా పడుతుంది గదా! ఒక్కొక్క వర్షధార పడుతూ ఉండగా, ఇక్కడ కింద నీళ్ళలో పడంగానే ఏమవుతుంది? దాని యొక్క ఆ ఒత్తిడికి అది బుడగలాగా వచ్చేస్తుంది. బుడగలుగా మనకి వచ్చేస్తుంది. అది చూసే ఉంటారు మనం. వర్షం పడేటప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అంటే నీరు నిలబడి ఉందక్కడ. నీరు నిలవ అక్కడ కొంచెం గుంటలాగా ఉండడంతో నీరు అలాగా నిలబడింది. పల్లంగా ఉండడంతో నీరు నిలబడి ఉందక్కడ. వర్షం పడుతూ ఉండగా. దాంట్లో మళ్ళీ ఈ వర్షధార పడుతుండగా, ఆ ధార పడంగానే బుడగలొచ్చేస్తున్నాయి. చిన్న చిన్న బుడగలు. ఆ బుడగ ఎలాగొచ్చింది? మనం అది
ఆ వర్షధార ఎంతో శక్తితో ఆ నీటిని తాకేటప్పటికి ఆ నీరు బుడగలాగా అయిపోయింది. అంటే నీటిలోకి దీని శక్తిని ప్రవేశపెట్టినట్టయింది. ఆ నీటి బిందువుల్లోకి. ఒక బిందువు ఊదినట్టుగా అయిపోయి, ఒక బుడగలాగా వచ్చేసింది. అట్లా ఈ బుద్బుదములు అన్నాం దాన్ని. This effect of the introduction of this force is as that of the blowing of a mighty breath. It has formed within this ether an incalculable number of tiny spherical bubbles. ఒకసారి అంటే ఇప్పుడు వేసవికాలం కాబట్టి మనకి వర్షం 2-3 నెలల పాటు మనకి తెలియదు. వర్షాకాలం రాంగానే గమనించండి. లేకపోతే వర్షాకాలం లేకపోయినా బకెట్‌లో నీళ్లు బకెట్‌లోకి నీళ్లు వస్తున్నప్పుడైనా, ఆ నీళ్లు పడుతున్నప్పుడు బుడగలొస్తాయి చూడండి. ఎక్కడైనా గాని అంటే అది నిశ్చలావస్థలో ఉంది. మామూలుగా బకెట్‌లో సగం నీళ్లు నింపి అలా ఉంచండి. కదలకుండా నీళ్లున్నాయి. దాంట్లోకి మళ్ళీ మీరు ఒక గ్లాస్‌తోనో లేకపోతే మళ్ళీ పంపు తిప్పి నీళ్లు దాంట్లోకి పట్టండి. అది నెమ్మదిగా పడేటప్పటికల్లా ఆ నిశ్చల అవస్థ ఏదైతే ఉందో రెస్ట్‌గా ఉన్నది. కదలిక లేకుండా ఉన్నది. ఈ పైనుంచి పడిన దానికి అది కదలికొచ్చేసి దాంట్లో బూర ఊదినట్టుగా బుడగలుగా వస్తాయి. అట్లా ఈ స్పేస్‌లో జరుగుతోందనమాట. అట్లా ఎన్నెన్నో బుద్బుదాలు, లెక్కలేనన్ని బుద్బుదాలు పుట్టినాయి. ఆఫ్ టినీ స్పెరికల్ నంబర్ ఆఫ్ ఇన్‌కాలిక్యులబుల్ నంబర్ ఆఫ్ లెక్క పెట్టలేనన్ని. లెక్క పెడదామని కూర్చుంటే ఆ బబుల్స్ అది అయ్యేది కాదు అన్నట్టుగా ఇన్‌కాలిక్యులబుల్ నంబర్ ఆఫ్ టినీ స్పెరికల్ బబుల్స్. ఈ బబుల్స్‌నే మనం ఏమంటున్నామంటే ద బబుల్స్ ఆర్ స్పోకెన్ ఆఫ్ ఇన్ ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో ఈ బబుల్స్ గురించిన ఎట్లాగా ఏ పదంతో ఉపయోగించారు. యాస్ ద హోల్స్ విచ్ ఫోహట్ డిగ్స్ ఇన్ స్పేస్. అవన్నీ రంధ్రాలు అన్నట్టుగా. లెక్కలేనన్ని గుండ్రని రంధ్రాలుగా. అందుకనే ఫిజిక్స్‌కి సంబంధించిన ఫ్రెంచ్ భౌతిక శాస్త్ర పండితుడు ప్రకృతి అనున్నది ఒకటి లేదు. ఈథర్‌లో రంధ్రములు తప్ప మరేదియూ లేదు అని చెప్పాను. అదే యోగ దృష్టితో చేయబడిన పరిశోధనలు కూడా ఇది యథార్థమని నిరూపించి ప్రాచ్య పవిత్ర గ్రంథములలో ప్రకృతి మాయ అని చెప్పిన మాటను సమర్థించుచున్నది. అక్కడ బుద్బుదం లేదు కదా, బుడగ లేదు కదా అంతకు ముందు. లేని బుడగ వచ్చింది. ఎట్లాగొచ్చింది? దాంట్లోకి గాలి ఊదినట్టుగా ఒక శక్తి దాంట్లో ప్రవేశపెట్టబడినట్టుగా అది బుడగలాగా అంటే ఒక గోళంగా తయారైంది. గోళాకారంగా ఒక బుడగలాగా బుద్బుదముగా అది తయారైంది. నేను దాంట్లో శక్తిని ప్రవేశపెట్టేటప్పటికల్లా ఈ శక్తి అంటే అమ్మవారు. అమ్మవారేంటి? రెండిటితో కలయికతో ఉన్నది. పదార్థము, శక్తి. పదార్థము, మ్యాటర్. ఈ మ్యాటర్‌ని యాక్టివేట్ చేస్తున్నటువంటి ఫోకస్. ఇప్పుడు ఫోహట్ అనేది మనకి కొంత హోల్స్ విచ్ ఫోహట్ డిగ్స్ ఇన్ స్పేస్.
ఎవరు తవ్వారు ఇవన్నీ? ఈ గుంతలన్నీ గోతులుగా ఉన్నాయి. బ్లాక్ హోల్స్ అని సైంటిస్టులు చెప్తున్నారు వాళ్ళు. హోల్ అంటే మరి తవ్వటమే కదా! తవ్వితేనే కదా అవన్నీ. మరెవరు తవ్వారు? ఫోహాట్. ఆ తవ్విన వాళ్ళు తవ్వటం అంటే శక్తితో. ఆ శక్తికే ఫోహాట్ అని పేరు పెట్టారు. ఫోహాట్ అని మనకి గుర్తుకు రాంగానే మనకేది గుర్తుకు రావాలి? ఫోహాట్ అనే పేరు వినంగానే రెస్ట్ పీరియడ్‌లో ఉన్నటువంటి నిశ్చలావస్థలో ఉన్నటువంటి మొత్తం ఒక ముద్దగా ఉన్నటువంటి పదార్థం. ఏకీకృత పదార్థంగా ఉన్నటువంటి, ఏకీకృత రాశిగా ఉన్నటువంటి పదార్థంలో శక్తిని ప్రవేశపెట్టడం ద్వారా అవి రంధ్రాలు తవ్వినట్టుగా పెద్ద బుడగల్లాగా అవి మారటం. ఆ బుడగలే తర్వాత అనేక రూపాల్లోకి అణువులుగా తయారై రకరకాల రూపాల్లోకి తర్వాత రావటం జరిగింది. ప్రారంభము ఇట్లాగా ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలో మేల్కాంచటం ఈ విధంగా ప్రారంభమైంది అన్నట్టుగా. సృష్టి ప్రారంభానికి వ్యక్త రూపంలోకి రావటానికి ముందు ఈ విధంగా ప్రారంభం జరిగింది. అంతకు ముందున్న రెస్ట్ పీరియడ్‌ని, నిశ్చలావస్థని మార్పు చేస్తూ యాక్టివిటీలోకి రావడానికి ఈ విధంగా ఫోహాట్ అన్నది హోల్స్ which ఫోహాట్ డిగ్స్ ఇన్ స్పేస్ తవ్వుతూ ఉన్నది. ఇది మనకు అర్థం కావటానికి ఆ బుడగలు ఎలాగ వస్తున్నాయి. మరి బుడగ లేదు కదా! బకెట్‌లో సగం నీళ్లున్నాయి. బకెట్‌లో సగం నీళ్లు నింపి ఉంచాము. ఆ సగం నీళ్లు నింపి ఉంచిన తర్వాత అది కదలకుండా ఉంది ఇప్పుడిక. నిశ్చల స్థితిలో ఉన్నట్టు కదా! రెస్ట్ పీరియడ్ దానికది. ఇప్పుడు మనం ఏం చేసాం? మళ్ళీ పంపు తిప్పాం. తిప్పగానే దాంట్లో నుంచి ధారగా నీరు వచ్చేస్తా ఉంది. వచ్చేసేటప్పటికల్లా దీంట్లో పడి దాన్ని కదిపింది. ఆ నిశ్చల స్థితి కదిలింది ఇప్పుడిక. ఇంక నిశ్చల స్థితి లేదు. చలన స్థితి వచ్చేసింది. కదలిక వచ్చేసింది దాంట్లో. ఆ కదలిక ఎలాగా వచ్చింది? బుడగలుగా. అట్లాగే ఈ సృష్టి మొత్తం ఉన్నటువంటి ఈ చోటంతా నిండి ఉన్నటువంటి పదార్థం దాంట్లోకి శక్తిని ప్రవేశపెట్టేటప్పటికి బుడగలుగా, గుంతలుగా, రంధ్రాలుగా మొత్తం తవ్వినట్టు అయిపోయిందనమాట. ఈ పందికొక్కు ఎట్లాగైతే మనకి తెలియకుండా ఇళ్లలోకి జొరబడి ఆ నేలకి అడుగున ఎట్లాగైతే రంధ్రాలు చేస్తూ ఉంటుందో, అది తవ్వుతూ ఉంటుందో ఇట్లా పందికొక్కు తవ్వినట్టుగా అనమాట. మనం తెల్లారిలేపు చూసేటప్పటికల్లా పెద్ద సొరంగ మార్గం లాగా ఉంటుంది అది. పెద్ద గోతిని తవ్వుతుంది. ఎంత కళాత్మకంగా తవ్వుతుందో చూడండి. అట్లాగా ఇప్పుడు ఈ ఫోహాట్‌కి సంబంధించి ముందు డెఫినిషన్. ఒక పదం వచ్చింది అంటే దాని గురించి దాని యొక్క డెఫినిషన్ ఏంటి? అంటే ఈ పదం యొక్క మూలం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అది తెలుసుకుంటే అప్పుడు దాని పనేంటో తెలుస్తుంది మనకి. In regard to the meaning of the word Fohat, the word is a Turanian compound. అంటే ఈ మంగోలియా, ఈ టర్కీ ఆ దేశాలకి సంబంధించి టురేనియన్ భాషకి సంబంధించిన పదం ఇది. టురేనియన్ కాంపౌండ్ అండ్ ఇట్స్ మీనింగ్స్ ఆర్ వేరియస్. రకరకాల మూలంలో ఏదో ఉండొచ్చు. ఆ తర్వాత ప్రజలు వాడుక భాషలోకి వచ్చిన తర్వాత రకరకాల భావాల్ని వెలిబుచ్చటానికి ఆ పదాన్ని వాడుతూ ఉన్నారు. ఇన్ చైనా పో, PHO పో ఆర్ FO పో
ఒత్తు ఫ అనమాట. ఫో. చైనాలో ఫో అన్న పదం అన్న దాంతో వాడారు దాన్ని. ఈస్ ద వర్డ్ ఫర్ యానిమల్ సోల్. జంతు ఆత్మ. జంతు ఆత్మకి ఈ పేరు పెట్టారు వాళ్ళు, ఫో అన్నది. ద వైటల్ నెఫెష్ ఆర్ ద బ్రెత్ ఆఫ్ లైఫ్. మనం శ్వాసక్రియ, శ్వాసించడం, ఉచ్ఛ్వాసము, నిశ్వాసము. ఎప్పుడైతే ఆ గ్రేట్ బ్రెత్ ని నిశ్వసించాడో, ఆ నిశ్వాసం ఏం చేసింది? మొత్తాన్ని కదిలించింది. రెస్ట్ గా ఉన్నది, నిశ్చలావస్థలో ఉన్నది ఈ చోటంతా మరలా ఏమైంది? కదలిక వచ్చింది. ఇట్లా బ్రెత్ ఆఫ్ లైఫ్. సమ్ సే దట్ ఇట్ ఈస్ derived ఫ్రమ్ ద సాంస్క్రిట్ భూహు. అంటే మన దగ్గరకు వచ్చినప్పటికల్లా, ఇక్కడ భారతదేశానికి వచ్చేటప్పటికి, ఈ వేద పరిభాషలోకి వచ్చేటప్పటికల్లా భూహు అంటే సంస్కృతంలో భూహు, అప్పో అన్నదే భూహు ఇక్కడ. మీనింగ్ ఎగ్జిస్టెన్స్ ఆర్ రాదర్ ది ఎసెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఉనికి కలిగి ఉన్నది. ఆ స్థాయిలో మొత్తం పదార్థం అంతా ఏమైంది? అనేక రకాలుగా ఉన్నటువంటిది, భిన్నత్వంతో, రకరకాల రూపాలతో ఉన్నటువంటి ఆ పదార్థం అంతా, అనేక రూపాలకి తయారు చేయడానికి కావలసిన పదార్థం ఏదైతే ఉందో, అదంతా రూపాలన్నీ నశించిపోయాయి, కరిగిపోయి మూల పదార్థం ఒకటి అలా నిలబడింది. ఇప్పుడు మూల పదార్థంగా ఉంది. ఎగ్జిస్టెన్స్, ఉనికి కలిగి ఉన్నది. దాన్ని భూహు. నౌ స్వయంభూ మీన్స్ బ్రహ్మ అండ్ మ్యాన్ అట్ ద సేమ్ టైం. ఇప్పుడు ఎవరు ముందుగా వచ్చారు? స్వయంభూహు. భూహు స్వయం, తనకు తను, స్వయముగా అంటే తనకు తనే భూహు ఉద్భవించడం జరిగింది. ఎట్లా ఉద్భవించాడు? స్వయంభూ అంటే మనువు. అందుకే మనువులో ఒక వరుస పేరేంటి? మొట్టమొదటి మనువు స్వయంభూ. స్వయంభూ మనువుతో మొదలవుతుంది 14 మనువుల యొక్క పేర్లు. స్వయముగా తనకు తను వచ్చినవాడు. It means self-existence and self-existing. That which is everlasting, the eternal breath. మరి ఆయన యొక్క శ్వాస ఏంటి? 100 సంవత్సరాల బ్రహ్మాయుర్దాయం. ఆయన శ్వాసకి పట్టే కాలం ఎంత? ఉచ్ఛ్వాసానికి బ్రహ్మ ఆయుర్దాయం అన్నప్పుడు 100 సంవత్సరాలు పడుతుంది. దీనికి ప్రళయానికి. ఉచ్ఛ్వాసం అంటే లోపలికి పీల్చుకోవటం, లోనికి పీల్చుకోవడం అంటే మిగతాదంతా బయట ఎక్కడ ఏమీ లేనట్టు అయిపోతుంది కదా. అది ప్రళయ స్థితిలోకి వెళుతున్నట్టుగా. అట్లా అది ఎంతసేపు ఆయన యొక్క శ్వాస ఉంటుంది? ఆయన ఉచ్ఛ్వాసం ఎంతసేపు ఉంటుంది? ఈ మొత్తానికి సంబంధించిన వాటి యొక్క ఉచ్ఛ్వాసము. మనకి ఉచ్ఛ్వాసము, నిశ్వాసం ఉంది. మన ఉచ్ఛ్వాసం, నిశ్వాసము అత్యంత తక్కువ సమయం, సెకండ్లలో ఉంటుంది మనది. కాకపోతే ఏదైనా ప్రాణాయామం చేస్తున్నారు, నెమ్మదిగా గాలి పీల్చండి, నెమ్మదిగా గాలి వదలండి అని అంటే, అప్పుడు ఏదన్నా ఒక 20 సెకండ్లు, ఒక 30 సెకండ్లు అలాగా అట్లా అంత సమయం పడితే పట్టొచ్చు. అది కూడా అతి కష్టం మీద. అంటే సామాన్యంగా చాలా తక్కువ సమయం మనకి. కానీ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా, ఈ మొత్తానికి సంబంధించిన వాడి దగ్గరికి ఆయన యొక్క ఉచ్ఛ్వాసము ఎంతసేపు పడుతుంది? అంటే ప్రళయ స్థితి. వ్యక్త సృష్టి నుంచి ప్రళయ స్థితిలోకి
బ్రహ్మ ఆయుర్దాయం అంత సమయం పడుతుంది, అంత కాలం పడుతుంది, 100 సంవత్సరాల కాలం పడుతుంది. ఇప్పుడు మళ్ళీ నిశ్వాసము, గ్రేట్ బ్రెత్, ఆ మహా శ్వాసకి సంబంధించిన ఉచ్ఛ్వాసము పూర్తయింది. మరలా నిశ్వాసము. ఇప్పుడు ప్రళయ స్థితి నుంచి ఇక వ్యక్త సృష్టిలోకి రావటం నిశ్వాసం అంటే. అందుకే కదా మనం మాటలు బయటికి రావాలన్నా నిశ్వాసము ద్వారానే మాటలు బయటకు వస్తాయి. ఉచ్ఛ్వాసం ద్వారా మనం మాట్లాడలేము. ఎవరు మాట్లాడలేరు. మాట్లాడుతున్నారు అంటే గాలి పీల్చడం ఆపి వదలటం చేస్తుంటేనే మనం నోటి నుంచి మాటలు వస్తాయి. ఆ మాటలు రావడమే వైఖరి వాక్కు. అట్లాగే సృష్టి వైఖరిగా వ్యక్తం అవటం. ఇప్పుడు నిశ్వాసం మొదలైంది. నిశ్వాసం మొదలవంగానే ఏమైంది? అక్కడ రెస్ట్ గా ఉన్నటువంటి ఆ పదార్థంలో, ఆ మూల పదార్థంలో ఒక శక్తిని ప్రవేశపెట్టినట్టయింది. ఈయన ఒక నిశ్వాసము దానిలోకి వెళ్ళేటప్పుడు ఆ నిశ్వాసాన్నే ఫోహాట్ అంటే ఉచ్ఛ్వాసం కూడా అదే ఇక. పట్టేటప్పటికల్లా ఆ నిశ్చల అవస్థని అది మార్చడం జరిగింది. If Sat is the potentiality of being, Po is the potency of being. సత్ అని ఏదైతే అంటామో మనం, సత్, చిత్, ఆనంద, సచ్చిదానంద అని మనం 3 పేర్లుగా చెప్పుకుంటాం. అలాగే సత్, అసత్. సత్ అంటే ఉనికి కలిగినది, ఉన్నది. అసత్ అంటే లేనిది, ఉనికి లేదు అన్నట్టుగా ఒక సమయంలో అనిపిస్తుంటుంది మనకి. ఒక సమయంలో ఉన్నది అన్నట్టు అనిపిస్తుంటుంది. అట్లా ఆ సత్ ఏదైతే ఉందో అది పొటెన్షియాలిటీ ఆఫ్ బీయింగ్. ఆ సత్ ఏంటి? తర్వాత తనలో శక్తిని దాగి ఉన్నటువంటి శక్తిని, పొటెన్షియాలిటీ అంటే శక్తి, దాగి ఉన్న శక్తి. అది వ్యక్తమైనప్పుడు ఏదైనా చేసేయచ్చు. ఏదైనా పని చేయడానికి కావాల్సిన శక్తి ఏదైతే ఉందో అది దాగి ఉంది ఇతనిలో. ఆ బీయింగ్ అంటే హయ్యర్ బీయింగ్, ఆ పరమ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయనలో దాగి ఉన్న శక్తి, పొటెన్షియాలిటీ ఆఫ్ బీయింగ్. ఫో ఇస్ ద పొటెన్సీ ఆఫ్ బీయింగ్. ఫో అనే వచ్చేటప్పటికల్లా సత్యము కలిగి ఉన్నాడు, పొటెన్షియాలిటీ. ఫో అనేటప్పుడు కల్లా అంటే మనం ఫోహత్తు పూర్తి వివరంగా మనం ఇక్కడ తెలుసుకుంటే ఇంకా మనం ఆ రెస్ట్ నుంచి యాక్టివిటీలోకి దర్జాగా వెళ్ళిపోవచ్చు. మనం వెళ్ళిపోవటమే కాకుండా అదే మనకి ఇక్కడ దాకా కూడా ఈ ఎన్ని లోకాలు దాటి వచ్చింది ఇప్పుడు ఈ సృష్టి అంతా వ్యక్తం అవటం పూర్తిగా స్థూలానికి. అయినా కానీ అక్కడి నుంచి ఇక్కడికున్నది పూర్తిగా ఒకటే, స్థితులు మారుతూ అంతే. అక్కడి నుంచి కనెక్షన్ మాత్రం ఆగలేదు, ఎక్కడ కట్ కాలేదు కనెక్షన్. విద్యుత్ శక్తి ఎలాగైతే తయారయ్యే చోట నుంచి మన ఇంట్లో వెలిగే బల్బు దాకా ఎక్కడ కనెక్షన్ కట్ కాకుండా వచ్చిందో, కాబట్టి ఆ వచ్చిన విధానంలో కొంత తేడా ఉంది. అట్లాగా అక్కడ ఉన్న శక్తి ఇక్కడ లేదు. మనం బల్బులో వెలుగుతున్నటువంటి ఎలక్ట్రిసిటీకి, ఆ బల్బును వెలిగించినటువంటి ఎలక్ట్రిసిటీ, అక్కడ తయారవుతున్న ఎలక్ట్రిసిటీ, తయారయ్యే చోట ఉన్న ఎలక్ట్రిసిటీ ఒకే రకమైన శక్తితో లేదు. వాటిని స్టెప్ డౌన్ చేస్తూ తగ్గిస్తూ బాగా నెమ్మదిగా 220 వోల్ట్స్ లోకి ఇక్కడికి వచ్చింది. అక్కడ 440 వోల్ట్స్ ఉంటాయి. ఇట్లా సగానికి సగం తగ్గిపోయింది. అట్లాగే ఇక్కడ ఇంకా అంటే వెలిగించే ఎలక్ట్రిసిటీ, వెలిగింపబడే బల్బు, అట్లా 2 భాగాలుగా ఉంది మనకి ఇక్కడ. కానీ ఆయన దగ్గర ఈ సృష్టి దగ్గరికి వచ్చినప్పుడు కల్లా 2 ఒకటే. వెలిగించేవాడు, వెలిగింపబడేది. రూపము వెలిగింపబడేది. వెలిగించేవాడు ఈ
పురుషుడు. ఆ శక్తి, ఆ ఫోహట్ అన్నది ఏదైతే ఉందో అది. అంటే వెలిగించేది ఏదైతే ఉందో అదే వెలిగింపబడేదిగా కూడా మారింది స్థితి భేదం చేత. 2 కూడా ఇది అటుగా మారింది అన్నట్టు మనకి దాని దగ్గరికొచ్చేటప్పటికి వస్తుంది. మనం ఎలక్ట్రిసిటీ ఉదాహరణ చెప్పుకున్నప్పుడు 2 వేరు వేరుగా ఉన్నట్టు ఉంటాయి మనకి. ఇప్పుడు తెర మీద సినిమా ఆడుతుంది. ఆ ఉదాహరణ చెప్పుకున్నాం అనుకోండి. ఇక్కడేంటి, తెరకి, సినిమాకి సంబంధం లేదు. తెర ఊరికే అలా నిలబడి ఉంటుంది. మీ ఇష్టం, యేసుకుంటే యేసుకోండి, లేకపోతే లేదంటుంది. తను కదలదు. సినిమా యేస్తున్నామండి, యేసుకోండి. తనకేం సంబంధం లేదు. సినిమా ఆపేసామండి, ఆపేసుకోండి. తనకేం సంబంధం లేదు. యేస్తున్నప్పుడు అదేమి ఉలిక్కిపడి తను కూడా డాన్స్ చేయడం ఏమి చేయదు. ఆపారని జెప్పి నిద్రపోవటము ఉండదు. ఎప్పుడేస్తారో తెలీదు. సినిమా ఎప్పుడు దాని మీద ఫోకస్ చేస్తారో తెలియదు. అందువల్ల ఎవరు రెడీ. ఎప్పుడైనా సినిమా దాని మీద ఫోకస్ చేయటానికి, ప్రదర్శించటానికి ఎప్పుడైనా నేను రెడీగానే ఉన్నానన్నట్టుగా సిద్ధముగా ఉంటుంది తెర. ఇటు బాహ్యంగా ఉన్న ఉదాహరణకి ఈ విధంగా 2గా కనిపిస్తాయి మనకి. సినిమాకి, తెరకి సంబంధం లేనట్టుగా. కానీ ఈ సృష్టికి సంబంధించిన విషయం దగ్గరికొచ్చినప్పటికల్లా ఏదైతే కదలకుండా స్థిరంగా ఉండి ఆధారంగా ఉందో అదే ఈ కదిలేదానికి మారింది. కదిలేదిగా మారింది అదే, కదలకుండా ఉన్నది అదే. ఒకటే 2గా అయింది. కదిలేది, కదలనిది. అట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు Sat is a potentiality of being. Po is the potency of being. This meaning, however, entirely depends upon the position of the accent. అంటే దాన్ని పలికే విధానాన్ని బట్టి దాని యొక్క అర్థం మారిపోతూ ఉంటుంది. అగైన్ ఫోహట్ ఈజ్ రిలేటెడ్ టు మహత్. మహత్ అనంగానే మనం వేద పరిభాషలో మహత్ అని వస్తుంది. మహః మహత్తు నుంచి ఇవన్నీ వస్తున్నాయి అన్నట్టుగా మనకి చెప్పడం జరుగుతుంది. అంటే విశ్వ మనస్సు నుండి ఆవిర్భవిస్తున్నాయి ఇవన్నీ అన్నట్టుగా. ఇట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద యూనివర్సల్ మైండ్, ద సింథసిస్ ఆఫ్ ద 7. 7గా ఉన్నవి ఏవైతే ఉన్నాయో కలిసిపోయి ఉన్నాయి ఇక్కడ. ఇక అక్కడి నుంచి మహత్తు దగ్గర నుంచి ఇంకా ఒక్కొక్కటి విడిపడుతూ మొత్తం 7గా విడిపడి బయటికి వ్యక్తమవుతుంది. అండ్ ద ఇంటెలిజెన్సెస్ ఆఫ్ ద 7 క్రియేటివ్ బిల్డర్స్ ఆర్ యాజ్ వి కాల్ దెమ్ కాస్మోక్రాటర్స్. Hence, as you will understand, life and electricity are one in our philosophy. ప్రాణశక్తి, ప్రాణము, జీవము, అట్లాగే ఎలక్ట్రిసిటీ, ఈ 2 కూడా ఇవి వివిధ స్థితుల్లో వాటికి పెట్టిన పేర్లే గాని మొత్తానికి ఒకదానికి సంబంధించిందే. One in our philosophy. They say life is electricity, and if so, then the one life is the essence and root of all the electric and magnetic phenomena on this manifested plane. మనం ఇక్కడ చూస్తున్నటువంటి రకరకాల అలాగే విద్యుత్ శక్తి, మ్యాగ్నెటిక్, ఎలక్ట్రిక్, ఇట్లా రకరకాలైన శక్తులు ఉన్నాయి. వీటి యొక్క ఫెనామినా వ్యక్త రూపాలతో అవి పనిచేసే విధానాలు అవన్నీ కూడా వాటికి ఆధారం అనేది వన్ లైఫ్ ఈస్ ద ఎసెన్స్ అండ్ రూట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫెనామినా. ఈ ఒక్క లైఫ్ ఏదైతే ఉందో, ఒకే ఒక్క ప్రాణం అదే, లేకపోతే జీవము, వన్ లైఫ్, అదే ఫోహత్ అన్న పేరు, ఎనర్జీ. అదే దాన్ని విశ్వ మనస్సు, కాస్మిక్ మైండ్. The bridge by which the ideas existing in the divine thought are impressed on cosmic substance as the laws of nature.
ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక ఇప్పుడు ఈ విధంగా సృష్టింపబడాలి అని ఒక ప్రణాళిక. ముందు ఒక ఆర్కిటెక్ట్ ఎలాగైతే ప్లాన్ వేస్తాడో, అది కాగితం మీద అతను మనసులో అనుకున్నది ఏమైంది? కాగితం మీదకి ప్రింట్ అయింది. కాగితం మీదకి ముద్రింపబడింది. కాగితం మీద గీయబడింది. కాగితం మీద గీయబడింది అంటే ఎక్కడి నుంచి వచ్చిందది? అతని మనసులో కదిలిందది. దాని యొక్క వ్యక్త రూపంగా కాగితం మీదక అది గీతలుగా గీయబడింది. ఇంప్రెస్డ్ ఆన్ కాస్మిక్ సబ్స్టెన్స్. అట్లా ముద్రలుగా ఈ సబ్స్టెన్స్ ఏదైతే ఒకే ముద్దగా ఉన్నటువంటి ఈ మ్యాటర్‌గా ఉన్నటువంటి మూల పదార్థం ఏదైతే ఉందో, ఆ మూల పదార్థం మీద ఇది ముద్రలుగా ఈ విధంగా ఇటువంటి ఆకారాలతో ఈ విధంగా ఈ పనులు చేసేటట్టుగా ఒక ప్రణాళిక వాటి మీద ముద్రలు వేయటం జరుగుతుంది. మనం కాగితం మీద ఆ ప్రణాళికని అంటే చేయబోయే కట్టబోయే బిల్డింగ్‌కి సంబంధించి ఎట్లాగైతే ప్లాన్ వేస్తామో, తన మనసులో ఉన్నది కాగితం మీదకొచ్చింది. మనసులో ఉన్నదేమైంది? ఇక్కడ ముద్రబడింది. ముద్రింపబడినట్టయింది. కాగితం మీదకి రేఖల రూపంలోకొచ్చిందది. రేఖలు డైరెక్ట్‌గా రాలేదు గదా మనకి. నేరుగా కాగితం మీదకొచ్చేసిందది. కాగితం మీద రావటానికి ముందు మన మనసులో కదిలిందది. మనకి ఎక్కడో కదిలింది. ఆ కదిలిన చోటుని మనస్సు అంటున్నాం. మనసులో కదిలింది అంటే, ఈ కదిలిందేమో తక్కువదును, మనసు ఎక్కువది అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఎక్కడైతే కదులుతూ ఉందో, ఆ కదిలిన చోటుని మనస్సు అని పేరు పెట్టాం. మనసు ఊరికే అది ఉపాధి. కదిలిన ఆలోచనలో కదలటానికి ఒక ఉపాధి కావాలి. ఆ ఉపాధే మనస్సు. మనసులో ఆలోచనలు కదులుతున్నాయి. అప్పుడేంటి? ఆలోచన ముందున్నది. తర్వాత మనసొచ్చింది. ఇట్లా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనసుంది. తర్వాత మనసులో ఆలోచనలొస్తున్నాయన్నట్టుగా మనకనిపిస్తుంది గదా! ఇట్లా కాదు. ముందు ఆలోచన. మరి ఆలోచన వ్యక్తం అవ్వాలి అంటే ఉపాధి కావాలి. అదే మనస్సు. ఆత్మ ఉంది. అది వ్యక్తం అవ్వాలంటే ఇదిగో బుద్ధి ఉపాధి చేసుకొని కొంచెం కొంత మేరకి మనకి గ్రహించటానికి అంటే ఊహించటానికి కొద్దిగా అది బుద్ధిని ఉపాధిగా తీసుకుంది కాబట్టి ఆత్మ. దాన్ని కొంచెం ఊహించుకోగలుగుతున్నాం మనం. అట్లాగే మనసుని ఉపాధిగా తీసుకునేటప్పుడు కల్లా మరికొంత గ్రహించగలుగుతున్నాం దాన్ని. Fohat is related to Mahat. It is the reflection of the universal mind, the synthesis of the seven and the intelligences of the seven creative builders. అంటే 7 లోకాలని తయారు చేసేవాళ్ళు. ఈ 7 లోకాలు ఒక్కొక్క లోకానికి సంబంధించి ఒక్కొక్క బిల్డరు అన్నట్టుగా. మనం ఎక్కడంటే 7 అంతస్తులు కట్టండి అంటే 7 అంతస్తులకి ఒక బిల్డర్ ఉంటాడు. కానీ ఈ సృష్టికి సంబంధించి ఒక్కొక్క అంతస్తుకి ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క బిల్డర్‌గా. ఎందుకని మళ్ళీ ఒక్కొక్క లోకంలో మళ్ళీ 7 ఉపవిభాగాలుంటాయి. ఎక్కడికక్కడ 7 ఉపవిభాగాలు. లెక్కలేనన్ని ఉపవిభాగాలు. ఎక్కడికక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ ఈ పుస్తకం 7 ఉపవిభాగాలతో 7, 7, 7 ఎన్ని రకాల ఉపవిభాగాలో కలిసి వందల వేల ఉపవిభాగాలతో ఉన్నది ఈ పుస్తకం. మన దేహం వేల ఉపవిభాగాలతో ఉన్నది మన దేహం. మరి వీటన్నిటిని ఎవడికి వాడు ఏ లోకానికి సంబంధించి ఆ లోకం యొక్క బిల్డర్ ఉన్నప్పుడే వాడు ఈ మొత్తాన్ని చూసుకోగలుగుతాడు. ఎందుకంటే ప్రధానంగా ఉన్నది 7 ప్రధానమైన లోకాలు ముందు తయారవుతాయి.
ఆ వాటికి సంబంధించిన ఉపవిభాగాలు మరి ఇప్పుడు భూలోకం ఉంది. భూలోకానికి సంబంధించిన ఉపవిభాగము అన్నిటికీ ఆత్మలోకం నుంచి భూలోకం దాకా దానికి సంబంధించిన స్థూలం, స్థూల విభాగం ఒకటి ఉంటుంది. మళ్ళీ దాంట్లో మళ్ళీ ఇంకా ఉపవిభాగాలు. దాంట్లో ఇంకా మళ్ళీ ఉపవిభాగాలు. కాబట్టి స్థూలానికి సంబంధించి ఒక బిల్డరు. వాడు ఎన్ని ఉపవిభాగాలైనా గాని, ఎక్కడెక్కడ ఉపవిభాగాల్లో స్థూలం ఉందా అవన్నీ వాడు చూసుకుంటాడు ఇక. ఇక కామ లోకానికి సంబంధించి ఒక బిల్డరు. వాడేంటి ఇక మొత్తం కామ ఉపవిభాగాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో రకరకాల ఉపవిభాగాలు వాటన్నిటికి సంబంధించి వాడు చూసుకుంటాడు అన్నట్టుగా 7 బిల్డర్స్. Seven builders, or as we call them, cosmocrators. విశ్వాన్ని తయారు చేసేవాళ్ళు అన్నట్టుగా. Hence, as you will understand, life and electricity are one in our philosophy. They say life is electricity, and if so, then the one life is the essence and root of all the electric and the magnetic phenomena on this manifested plane. ఇప్పుడైతే ఇక్కడ ఇది ఫస్ట్ ఫండమెంటల్ ప్రపోజిషన్ లోనే ఫోహత్ గురించిన వివరం వచ్చింది మనకి. మొత్తం 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ ఉన్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్. అవి మనం నిగూఢ తత్వశాస్త్ర గురించి, నిగూఢ తత్వశాస్త్ర మూలం గురించి చెప్పుకున్నప్పుడు చెప్పాం. ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ అధ్యయనం అప్పుడు ఆ 3 ప్రపోజిషన్స్ చాలా చక్కగా వివరించుకున్నాం. దాంట్లో ఫస్ట్ ప్రపోజిషన్ లోనే ఈ ఫోహట్ కి సంబంధించిన వివరం వచ్చింది. The bridge by which the ideas existing in the divine thought are impressed on cosmic substance as the laws of nature. సృష్టి ప్రారంభానికి ముందే ఉన్నటువంటి, వ్యక్తమవడానికి ముందు ఉన్నటువంటి ఆ మౌలిక తత్వ దివ్య ధర్మాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రకృతికి సంబంధించినటువంటి ధర్మాలు, ఈ సృష్టికి సంబంధించిన ధర్మాలు, అవన్నీ వీటి మీద ముద్రింపబడటం జరిగింది. ఆ ముద్రలతో ఈ పదార్థం అంతా రెడీగా ఉందన్నమాట, సిద్ధంగా. ఏ అణువుని తీసుకున్నా ఆ ధర్మాలన్నీ అక్కడ ముద్రింపబడి ఉంటాయి. దానికి తగిన విధంగా అది ప్రతిస్పందిస్తుంది. అందుకే మనం నాలుక మీద ఉప్పు వేసుకున్నాం అనుకోండి, ఉప్పగా ఉంటుంది. పంచదార వేసుకుంటే తీయగా ఉంటుంది. అట్లా ఎక్కడైనా కానీ దేనికి సంబంధించిన ధర్మం అవి చిట్ట చివరి దాకా కూడా అవన్నిటి మీద ముద్రింపబడి ఉంటాయి, అన్ని ధర్మాలు. ఈ అణువు కొన్ని ధర్మాలకి సంబంధించిందండి, ఈ అణువేమో కొన్ని ధర్మాలకి సంబంధించింది అన్నట్టుగా లేదు. ప్రకృతిలో ఉన్నటువంటి మొత్తం ధర్మాలన్నీ ఆ మూల పదార్థం మీద ప్రింట్ చేయబడ్డాయి, ముద్రింపబడ్డాయి. are impressed on cosmic substance as the laws of nature. Fohart is thus the dynamic energy of cosmic ideation. మరి ఇదంతా చేయాలంటే శక్తి కావాలి. శక్తి లేకుండా ఏ పని చేయడానికి కుదరదు. బట్ ఆ శక్తే ఫోహట్. దేంతో బయలుదేరింది? అది నిశ్వాసంతో. ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా ఆ శక్తి అలాగా నిలబడి ఉంది అక్కడ. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసమే 2 ఆపోజిట్ ఫోర్సెస్ ని బయలువెడలేటట్టుగా చేసింది. సెంట్రిఫ్యూగల్, సెంట్రిపెటల్. ఈ మొత్తానికి కలయిక ఫోహట్. ఏది చేయాలన్నా ముందు శక్తి కావాలి. కాబట్టి మనం చెప్పుకుంటున్నాం, ఇలాగా మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుతుంటే దానికి శక్తి కావాలి. ఆ శక్తి లేకపోతే మోగబోయినట్టు అయిపోతుంది. వినాలి, మీరు వినే శక్తి కావాలి మనకి. ఆ శక్తి లేకపోతే వినడం లేదు. ఇంకా
చెవిటి వాళ్ళంగా అయిపోతాం, వినపడదు మనకి. అందువల్ల ప్రతిదీ దానికి సంబంధించిన శక్తి కలిసిపోయి ఉంటుంది దాంతో. ఎట్లాగైతే మనము కదలనిది, కదిలేది కలిసిపోయి ఉన్నది అని అన్నామో, అట్లా ఈ శక్తితో పాటు పదార్థము కలిసిపోయి ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ విషయాలన్నీ మనకి ప్రతిస్పందించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇవన్నీ ఇన్ని రకాలుగా అది మార్పులు, చేర్పులు జరిగినాయి. మిగతా విషయాలు మనం రేపు ఫోహత్ గురించి, ఎందుకంటే కీలకమైంది ఫోహట్ అన్నమాట. ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి, అంటే ప్రళయ స్థితికి మళ్ళీ సృష్టి స్థితి నుంచి ప్రళయ స్థితిలోకి రావడానికి దీని ప్రమేయం లేదా అంటే అక్కడ ఇదే. అందువల్ల ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి, ఈ సృష్టి మళ్ళీ అనేక మార్పులు, చేర్పులు జరిగి మళ్ళీ అక్కడి నుంచి ప్రళయ స్థితిలోకి రావడం, మొత్తం ఈ విధంగా జరగటానికి ఫోహట్ అనేది ఆధారంగా నిలబడింది. అంటే ఆధారంగా ఒకటి నిలబడింది, ఒక శక్తి, ఒక ఎనర్జీ. దానికే ఫోహట్ అని పేరు పెట్టాము. ఇంకా మరిన్ని వివరాలు రేపు తెలుసుకుంటే మనం అప్పుడేంటి ఈ 2వ స్టాంజాలో చెప్పబడినటువంటి శ్లోకాల్లో ఏ విధంగా ఇలాగ వస్తోంది అన్నప్పుడు మనం అవి చెప్పుకుంటుంటే తేలిగ్గా మనకి అర్థం అవటానికి అవకాశం ఉంటుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. వాసుదేవ. వాసుదేవ. Thank you, sir.